యాకోబు చూడండి, పద్దనరామ నుంచి వచ్చేటప్పుడు ఏం చేసిండు? రాహేలు తీసుకొస్తున్నటువంటి ఆ విగ్రహాలను ఏం చేసిండు? వదిలిపెట్టి రమ్మని చెప్పి అన్నాడు. కానీ రాహేలులో మార్పు రాలేదు. రాహేలు తన యొక్క తండ్రి లాబాను కదా, లాబాను ఇంటిలో ఉండబడినటువంటి దేవుడు కావాలంటుంది, భర్త కావాలంటుంది, తనతో సహవాసం కావాలంటుంది. కానీ పద్దనరామలో ఉండబడినటువంటి విగ్రహాలను మాత్రం విడిచిపెట్టట్లేదు. అవి కూడా కావాలంటుంది. నా తండ్రి ఇంటిలో ఉన్నటువంటి దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలు అన్ని కూడా నాకు కావాలంటుంది. అందుకే అన్ని రకాల ఆచారాలు చేయడానికి ఇష్టపడతా ఉంది రాహేలు. యాకోబు మాత్రం తను కోల్పోయినటువంటి ప్రార్థనాత్మను 20 సంవత్సరాలు కొలువు చేసి ఏం చేసిండు? మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చిండు. అయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను తప్పు చేశాను అని చెప్పి ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇశ్రాయేలుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇశ్రాయేలుగా దీవించబడ్డాడో ప్రభు కొరకు జీవించడము అనే దానిలో సత్యాన్ని పట్టుకున్నాడు, విశ్వాసాన్ని పట్టుకున్నాడు. రాహేలు మాత్రం తన అనుభవాలను విడిచిపెట్టలేకపోతా ఉంది. నా తండ్రి ఇంటి ఆస్తులు, నా తండ్రి ఇంటి ఆచారాలు అన్ని నాకు కావాలంటుంది. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఉండబడినటువంటి మనము 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటిదంటే, క్రైస్తవ్యంలోనికి రాకూడదు, వచ్చిన వెంట వాటిని విడిచిపెట్టి రావాలి. వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులి వెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాను అంటున్నాడు. ఒకసారి దేవునిలోనికి నువ్వు వచ్చిన తర్వాత పాత అనుభవాలు నీలోనికి రాకూడదు. రాహేలు తన జీవితంలో విగ్రహాలను పట్టుకుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు లోకము దాని ఆశయు గతించునంటే ఆ ఆశ ఏంటి తెలుసా? ఈ ఆచారాలే, ఆ విగ్రహాలే, ఆ సత్యం లేకపోవడమే, ఆ పాపపు పనులే, దేవునికి విరుద్ధంగా మనం నడిపిస్తున్నటువంటి క్రియలు. ఇవి మనని ఎంత మాత్రం కూడా పరలోకానికి నడిపించవు.